మీ అందరూ ఆశీస్సులు అండ్ లైక్ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. లైక్ మీకు చెప్పాం కదా వదిన ఈ మంత్ కన్సీవ్ అవ్వచ్చని, అండ్ ఇట్ హ్యాపెండ్. అండ్ మాకు ఒక బేబీ బాయ్ వచ్చాడు మా ఫ్యామిలీకి. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడే అఫీషియల్ చేస్తున్న దాన్ని, నెక్స్ట్ వెబ్ సిరీస్ మేయం గారు హీరోయిన్గా చేయబోతున్నారు అండ్ నేను సైడ్ క్యారెక్టర్ చేయబోతున్న చిన్న రోల్. తీసుకోరా జరా, ఒక పొద్దు ఇడవలేదా? రైట్ చెప్పయిందా వదినకి బాబు పుట్టిండు. బెటర్ ఏదో ఒకటి తీసుకో, నీకేం బెటర్ శ్రీమంత ఏదైనా ఏదో ఒకటి తీసుకోవాలి. కలర్ ఉంటుంది ఇంట్లో, ఒక పాప బాబు రాఖీల పండుగ కానీ మగనలేవు మీగర పండుగ మంచిగా చేసుకొని ఫ్రెండ్స్ కలిపి మంచిగా ఆడపిల్లం కానీ. అది నేను లేచిపోతుందా? కంగ్రాచులేషన్స్. నేను ఎప్పటి నుంచో పంపిద్దాం అనుకుంటా, దగ్గర నుంచి కారీ వచ్చిగా పోతావు ఇట్లా. వద్దు మళ్ళీ మీరు వెళ్ళిపోయి సో థ్యాంక్స్ అన్న, మీ వాళ్ళు మేము వెళ్ళాము, మీ కారు ఇచ్చినాం అంటే కుద్దాం అలవాడుతుంది పోలీసు అది. పెద్ద బాయ్ ఉన్నాడు ఇక్కడ, పెద్ద బాయ్ కాడికి పోదాం ఫస్ట్. చూపి వీళ్ళ మమ్మీ డాడీ చూడాలి ఈ వీడియో. నేను ఎంత ఎప్పుడు ఎంటలేదు, వీళ్ళ మమ్మీ డాడీ చూడాలి. చుత్తి బయటిది పొగొస్తుంది రా. ఇప్పుడే ఇయ్యదు ఇంకా హీరోయిన్ ఏంటంటే ఏంది తమ్నేల్ అప్లోడ్ చేసినా లేదా డిస్క్రిప్షన్ పెట్టినా లేదంటే ఏం దృష్టి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మా అసిస్టెంట్తో మాట్లాడంటే నేను ఏంటి పోదు. నేను లేదు, నేను ఉండనా దాంట్లో. ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్. ఓకే మొత్తం తమిళ్లో నైనతారా, ఇక్కడ ఈ నైనతారా? అది మానేసి లేడీస్ లాగా ప్యూర్ గా న్యాచురల్ గా ఉండు. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? కాదు, ఫస్ట్ థింగ్ బాబు పుట్టిడు. ఓకే, సెకండ్ థింగ్ నైని హీరోయిన్ అయింది. దీనికో ఛాన్స్ ఇచ్చింది అసలు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడి ముచ్చట్లు. పోయిందనా బంగారు కూడా జాగారం చేసి ఇప్పుడే తిన్నది, అలసిపోయింది పాప. బిడ్డ నిద్ర వస్తుంది. నేను ఒకటే వండుకున్నాను, నేను ఒకటే పనులు చేసుకున్నాను. కష్టపడ్డది ఈరోజు, నిజంగా అమ్మాయిలా చాలా కష్టపడ్డది. సో బేసిక్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే, ఫస్ట్ రీజన్ మీ అందరూ ఆశీస్సులు అండ్ లైక్ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. లైక్ మీకు చెప్పాం కదా వదిన ఈ మంత్ కన్సీవ్ అవ్వచ్చని, అండ్ ఇట్ హ్యాపెండ్. అండ్ మాకు ఒక బేబీ బాయ్ వచ్చాడు మా ఫ్యామిలీకి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. బాబాయ్ పిన్ని నాది పగగేట వంశీ. నువ్వు బాగా చదువుతావు. ఏమని పేరు పెడతావు? నయనతారని పెట్టు. అబ్బాయికి నయనతారని పెడతారే? ప్రేమ ఉంటే పెడతారు, అబ్బాయి అమ్మాయి పేరు అని చూడరు. నన్ను లవ్ చేయట్లేవా? లేదు, నా కొడుకు కాబట్టి నీకే. కానీ సో గైస్ థ్యాంక్ యూ. కూతురు పెట్టినప్పుడు నయనతారని పెట్టు. నా కొడుకు ఎందుకు కొడతారు మళ్ళీ? నీ పేరే నువ్వెందుకు పెట్టుకుంటావు మళ్ళీ పిల్లలకి? జూనియర్ నయనతారా, జూనియర్ వంశీ, మొత్తం ఫారెన్ అయిపోతుంది. యూఎస్ యూకేలో పెట్టినట్టు జూనియర్ పెడుతుంది. సో థ్యాంక్ యూ. లైక్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే ఇదంతా ఇంత మంచిగా అయింది. అండ్ ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. అండ్ దే ఆర్ సూపర్ హెల్దీ. కావాలనా? నా హెల్త్ బాగాలేదు గైస్, సీరియస్ చెప్పాలంటే 4-5 days కూడా హెల్త్ అసలు బాగాలేదు. జలుబు నాకు అంటించిండు, గొంతు నొప్పి నాకు అంటించిండు. అది ఎలాగోదో నాకు తెలీదు. సో థ్యాంక్ యూ మీ అందరికి. మళ్ళీ చెప్తున్నాను లైక్ తాగిండు మొన్న. సో గైస్ అండ్ ఇంకోటి ఈ అయిపోయిందా? నాకు జలుబు వస్తే చిరాకు వస్తుంది, కానీ జలుబే వచ్చింది. సరే జలుబు నేను పోగొడతా కానీ. సో
రిటర్న్ అంటే వంశీ ఏం కాదు అడిది. సో అండ్ ఇదే హ్యాపీ న్యూస్లో ఇంకో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం. అండ్ ఇప్పటివరకు ఇదైతే అఫీషియల్ చేయలేదు ఎవరికి, బట్ అంటే అక్కడక్కడ చెప్పినాం అనమాట. అదేంటంటే ఫస్ట్ మా మామయ్య గారే రివీల్ చేసిండు. నువ్వు చెప్పు. మామయ్య గారు చెప్పాడు కదే. నువ్వు చెప్పు చెప్పు ప్లీజ్. నేను 2 days మిస్ అయ్యలేదు. ఎందుకు? మొన్న రాత్రి 12 నుండి నేను అవ్వలేదు ఎందుకంటే పక్కనే ఉన్నా కాబట్టి. సో యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడే అఫీషియల్ చేస్తున్న దాన్ని. నెక్స్ట్ వెబ్ సిరీస్ మేఘం గారు హీరోయిన్గా చేయబోతున్నారు. అండ్ నేను సైడ్ క్యారెక్టర్ చేయబోతున్న చిన్న రోల్. అండ్ నేను నా దాంట్లో పోస్టర్ పెట్టా కదా 15th రోజు, అంటే లైక్ Jan 15th రోజు సంక్రాంతి రోజు సేవింగ్స్ మొగుడు సోకుల పెళ్ళామని. సంక్రాంతి రోజు సేవింగ్స్ మొగుడు సోకుల పెళ్ళాం మొన్న పెట్టినావు ట్యాగ్ చేసినావు. అది స్టోరీ, అది వేరే. సో సేవింగ్స్ మొగుడు సోకుల పెళ్ళాం అనమాట. ఏదో మేడం పక్కన చిన్న రోల్ చేస్తున్నా. అండ్ నేనే సార్ పక్కన చిన్న రోల్ చేస్తున్నా. అండ్ మీరు ఇప్పటి వరకు నేను బయట చెయ్యలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. అది కూడా వంశీ అడిగిండు కాబట్టి ఇంకా బడ్జెట్ ఎంత ఇస్తాడో నాకు తెలియదు. ఇయ్యాను ఫ్రీగా చేస్తున్నా బికాస్ ఫ్రీగా ఏం నేను చెయ్యను. మినిమం 10 lakhs. 10 lakhs ఈ సినిమా హీరోలో తీసుకోరాదా? ఎందుకు తీసుకుని వాళ్ళు ఇంకా CR లో తీసుకుంటారు, నేను lakhs లో తీసుకుంటున్నా నీకోసం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మా ఇంటికి వస్తాయి కాబట్టి తీసుకో, పండుగ చేసుకోవాలి. సో యాక్చువల్లీ అండ్ షూట్ స్టార్ట్ అవ్వబోతుంది అండ్ 27th నుండి. సారీ వంశీ పోవాలి. పర్లేదు నేనేమన్నా దగ్గు. సో 27th లైక్ షూట్కి వెళ్తాం. అండ్ అది కొంచెం ఒక మార్చ్లోనో ఏప్రిల్లోనో రిలీజ్ ఫస్ట్ అవుతుంది. టైం ఇద్దరం ట్రావెల్ చేయబోతున్నాం. ఎన్ని కష్టాలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు నార్మల్ నేను ఎప్పుడైనా బయటికి పోతే అక్కడ వీడియోలు చేస్తామో చేయవా అని ఈ థాట్ ఉంటుంది. ఇప్పుడు మీకు రెండు పండుగలు అనమాట. ఒకటి మా వెబ్ సిరీస్ వస్తుంది, ఇంకోటి మా వీడియోలు కూడా వస్తాయి అక్కడ. అది మేడం గారు ఓపిక బట్టి ఉంటుంది. ఓపిక లేకుంటే. అండ్ మేడం గారిని మీరు చాలా కొత్తగా చూడబోతున్నారు అనమాట. మామూలు వేసాలు ఉండవు, స్టోరీ అంతా నాకు తెలుసు, దానికి తెలియదు బాబు. మామూలు ఉండదు, పడి బట్టలు ఇప్పిస్తాడంట. నేను నైట్ చెప్పినాడు. నేను చెప్పలేదు, నువ్వేమన్నా ఉన్నా కూడా ఎడిటింగ్లో తీసేస్తా చెప్పేది. యాక్చువల్లీ అది రామ్ కామ్ అనమాట, అంటే రొమాంటిక్ కామెడీ. ఫుల్ ఎంటర్టైన్ అవుతారు పక్క, ఇదైతే చెప్తున్నా. అండ్ బేసిక్గా మీ అందరి ఇలానే మా టీం వాళ్ళు కూడా అందరూ లైక్ విషెస్ చేస్తారు కాబట్టి అందరికి వెళ్ళి స్వీట్ పెట్టేసి గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంటున్నా. చాలామందికి తెలియదు ఇది మేము లైక్ సిరీస్ చేస్తున్నామని. అండ్ ఈరోజు మార్నింగే బేబీ పుట్టిందని కూడా ఎవరికి తెలియదు. సో వెళ్ళి అందరికి చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. వీడికన్నా ముందు మాకే తెలుసు ఏంటిది బాయ్ నాకు నిన్ననే తెలుసు. ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ పడుకున్నా నేను. మీకు తెలియదు అది, పొద్దున్న నాకు పంపించారు నాతో చెప్పి. నేను వాడు రాగానే ఏమన్నా తెలుసా, తెలుసు పోపో అన్న. ఒకటన్నా లైవ్లో ఫస్ట్ టైం మంచి పని చేసినామని. మొన్నటి నుండి మంచిగా ఉన్నా, ఎంత నిష్టగా ఉన్నా. నిన్న నుండి నిష్టగా ఉంది, ఇప్పుడే పాపం చేసింది యాక్టివ్గా. నేనేం చేసినా అవును, నేను చెప్తే చేస్తావా? చేస్తా. సరే చేస్తా, నేను చాలా చెప్తున్నా. సో గైస్ అందరికి వెళ్ళి చెప్పేసి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. అంటే బేబీకి కూడా బ్లెస్సింగ్స్ ఇప్పిద్దాం. పొద్దున్న ఇది రాత్రి అంటే అనుకోవచ్చు. మా పెద్ద ముత్తైదువులందరూ ఇన్నే ఉన్నారు. పెద్ద ముత్తైదువుల నుండి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. పెద్ద ముత్తైదువులు అంటే టీమ్ లీడర్స్ అనుకోకుండా చిల్లరగాళ్ళు. చిట్టి నువ్వు చిల్లర అంటే చిట్టి మీ అన్న చెప్తుండు అన్నాడు మా అన్న. తీసుకో ఆగ్రా, ఎందుకో చెప్పు, తిన్నాక చెప్తా. ఇష్టం ఇక అంతే నాకేనా? తీసుకోవే బాబు. ఏదో డైలాగ్ ఉంటుంది, నోరు తీపి చేసుకో, డైరీ మిల్క్ ఏదో ఉంటుంది చూడు. ఇది రావట్లే అన్న, ఇటు పోయినా మీదే మాకు, అందుకే తీసుకోవమ్మా కొంచెం పైన కూడా వదిలి రావేలు మాకి. సరే ఎందుకని అడుగు. ఫ్రీడమ్ కాదు మాకి, ఫ్రీడమ్ ఇవ్వట్లే ఇద్దరు కలిసి. సరే ఎందుకని అడగట్లేవు స్వీట్స్? ఎందుకు బయటికి పోతుంటారు, ఏదో ఒకటి అయి ఉంటుంది అందుకే చెప్తుంటారు. చెప్పాలా? 2 ఉన్నాయి. 2 ఫస్ట్ ఏది చెప్పాలి చెప్పు. 2 ఇట్లా వదినకి బేబీ పుట్టింది, బేబీ బాయ్. కంగ్రాచులేషన్స్ వదిన, బేబీ బాయ్ క్యూట్ గా ఉన్నాడా? చాలా క్యూట్. నాకు అబ్బాయిలంటే చాలా ఇష్టం. వంశీలాగానే ఉన్నాడు. ఇంకోటి అడగవా? ఇంకొకటి ఆబ్వియస్ గా చెప్తారుగా.
ముక్కులో పెట్టగా ఈ మంత్ 27th మేము ఇద్దరు వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నాం. తెలుసు నాకు, అందుకే ఇద్దరు ఎటు బయటకు పోతుంటారు అని చెప్పినా కదా. బయటికి అంటే షూట్ పర్పస్ లో. ఏం షూట్ అన్నా? నెక్స్ట్ వెబ్ సిరీస్ లో మేడం గారు హీరోయిన్, నేను సైడ్ క్యారెక్టర్. కంగ్రాచులేషన్స్ పార్టీ. మరి ఎందుకు ఒక స్వీట్ ఇచ్చిన? డబ్బా ఇవ్వాలా? డబ్బానా తింటావా? తినిపిస్తలే. కంగ్రాచులేషన్స్ నైని, both of you. ఎందుకురా కొంచెం తీసుకో ఏదో ఒకటి. చెప్పు ప్రాబ్లం చెప్పమే తీసుకో. నీకేమన్నా మోషన్ టాబ్లెట్ కల్పిస్తావా? ఏమన్నా ఇద్దరికి అయ్యింది. పట్టలేదా మనకి ఇది కాదు. నా కొడుకు నాకు అదే నా ఛానల్ మనకు చెప్పు ప్రాబ్లం ఏంది చెప్పు. అరే స్వీట్ కావాలా రాబై? నోరు తిప్పేసిన తర్వాత తింటలేవు నువ్వు అంత పెద్ద పండుగ అని ఏమన్నా దావత్ ఇచ్చినా చెప్పు నాకు. ఇది నువ్వు గట్టిగా నా దగ్గర గుత్తలకి వద్దురా, నా ఛానల్ అవన్నీ వద్దురా. ఇది ఎప్పుడా తీసుకోరా జరా. చెప్పేసి పోతాం. కానీ ఒక పొద్దు ఇడవలేదా? రైట్ చెప్పిందా వదినకి బాబు పుట్టిండు. నేను ఏమనుకున్నా కదా మాది వేరే ఉంది. అది కూడా ఇంకోటి ఉంది. మాది కూడా నెక్స్ట్ వెబ్ సిరీస్ ఇద్దరం మేము ఇద్దరం కలిసి కలిసి యాక్టింగ్ చేస్తున్నాం. వదినమ్మా కంగ్రాచులేషన్స్. ఇగో ఇలాగా పెంచకు, ఇంకా కొంచెం మంచిగా పెంచు. అర్థమవుతుందా? మొత్తం దేని చూస్తుండవు అట్లా. నేను అసలు అలవాట్లు నెక్స్ట్ బాయ్ 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 బాయ్. స్వీట్ ఇన్ని బెటర్ ఏదో ఒకటి తీసుకో. అంటే నీకేం పెట్టలేదు శ్రీమంతం అని ఇదేమన్నా ఏదో ఒకటి తీసుకో. అందుకే అన్నయ్య అరే తీసుకో బ్రో. నువ్వు కన్నయ్య అన్నయ్య అంటావు అర్థమైంది బ్రో. వాడు 3 రోజుల నుంచి అన్నం తినలేడు. తెల్లారితో లేదు తినాలని. నీకు ఫస్ట్ ఏం చెప్పాలా? అన్న ఒకటి తీసుకో, రెండిట్లో ఏం చెప్పాలి? కొంచెం తీసుకో. రెండిట్లో ఒక రెండిట్లో ఏదో ఒకటి తీసుకో. ఏది ముఖ్యమని చెప్పు. రెండు రెండు ముఖ్యమే. ముఖ్యమే. రెండు ముఖ్యం. రెండు మా లైఫ్ లకు ముఖ్యమే. మీ లైఫ్ లో ముఖ్యం అంటే మరి మా అందరి లైఫ్ వాడి ఉద్దేశం అంటే మా లైఫ్ నీ లైఫ్ లకు ముఖ్యమంటే నాకెందుకు ఏదో ఒకటి చెప్పేసి లాగదు పట్టుకొచ్చేది. రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. తాగింది ఇద్దరు. అయ్యో మన యాక్చువల్లీ నేను నెక్స్ట్ వెబ్ సిరీస్ హీరో. మీ చెల్లి హీరోయిన్ అన్న. మీ చెల్లి హీరోయిన్ అన్న. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కొట్టిన మళ్ళీ హీరోయిన్ ఇంకోటి ఏంటి? వదినకు బేబీ పుట్టింది. అరే మన శ్రీమంతమైనారు. అవునా? నా రోజు రాలేవు కదా. రాలే అయితే బాబు నుంచి నీకు వస్తలేదు. మేము పిలవంలే, దిష్టి తగులుతుంది. నా పేరు పెట్టుకోండి. ఫస్ట్ నేను స్వీట్ తీసుకుంటా. మంచిది. రైఫుల్ లడ్డు పొద్దున తినలేను. నాకు రెండు తెలుసు. సో ఇది ఇక్కడ లాగ్ వద్దు వెళ్ళిపోదాం. అయితే వంశీకన్నా ముందు నాకే తెలుసు. కంగ్రాచులేషన్. ఎందుకు తెలుసు? నాకు తెలిసి అప్పటికి నువ్వు లేవలేవుగా. తెలుసా? తెలిసే పడుకున్నాను. ఓకే కంగ్రాచులేషన్స్. అన్న పేరేమి? శివ. శివన్న. శివాని. శివాని వదిన. వదిన ఎందుకైతే చెల్లి ఇప్పుడు పుడితికి వీడియో వాళ్ళు. సరే మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. నాకు కూడా కొడుకు, మీకు కూడా కొడుకు, మా ఇద్దరు వీళ్ళకి కూడా కొడుకుంటానని కోరుకుంటున్నా. కూతురు అనుకుందాం. వెబ్ సిరీస్ కూడా మంచిగా సక్సెస్ కావాలని కోరుతున్నాం. కలర్ ఉంటది ఇంట్లో. ఒక పాప బాబు రాగిల పండుగ కానీ మగనలేవు మీగర పండుగ మంచి చేసుకుని ఫ్రెండ్స్ కప్పి మంచిగా ఆడపిల్లని కానీ మంచిగా ఎంజాయ్ చేయండి. సరే సరే. పిల్ల అంతా స్వీట్ తెచ్చినాం. చెప్పు. హలో అన్న. నమస్తే అన్న. పంపిస్తా నిజంగా నిజంగానే రేపే శోభనం. ఈరోజు పెళ్లి, రేపు శోభనం. సరే వీడియో అవుతుంది. అన్న స్వీట్ తీసుకో. అన్న ఇవ్వదు. నువ్వే. ఎవరికి? అరే తీసుకోరా తమ్ముడు. తమ్ముడు అంటూ బొమ్మది తీసుకో. మళ్ళీ అంటే తీసుకుంటా. సరే మరిది తీసుకో. వాడా సరే మరిది అన్న తీసుకోరా స్వీట్. నాకు ఇది ఇష్టం. మొత్తం తీసుకుంటా. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి స్పెషల్? నీకు తెలుసు. దీంట్లో ఏమైనా కలిపితే మాత్రం తిట్టుకో. నీకు కలిపితే తిట్టుకో. రెండు నాకు తెలుసు. ఇంకేది? అక్కకి బాబు. ఇంకోటి ఏముంది చెప్పు. ఇంకోటి సిరీసా? కాదు. అది నేను లేచిపోతుందా? కంగ్రాచులేషన్స్. నేను ఎప్పటి నుంచో పంపిద్దాం అనుకుంటా దగ్గర నుంచి. కారీ వచ్చిగా పోతావు ఇట్లా. వద్దు మళ్ళీ మీరు వెళ్ళిపోయి సో థ్యాంక్స్ అన్న మీ వాళ్ళు మేము వెళ్ళాము మీ కార్ ఇచ్చినాం అంటే కొంత అలవాడుతుంది పోలీసు వాళ్ళు.
ఆయన ఎవరికి చెప్పాం కదా ఆ ఫ్యామిలీకి తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు ఎవరు కార్లో బ్లాగులు కొడతాం అంతే. ఫ్యామిలీకి తెలుసు, ఆ ఫ్యామిలీకి తెలియదుగా. ఏ ఫ్యామిలీకి ఏ ఫ్యామిలీకి పోలీసు వాళ్ళ ఫ్యామిలీకి కాదురా, నెంబర్ ప్లేట్ ఒకటి కనిపించినట్టు వీడియోలు కొడతాం అంతే. బాగుంది బై ద బై స్వీట్ అయితే. బై ద బే అంట. సో గైస్ వీళ్ళు లేచిపోయినా నాకు సంబంధం లేదు, నన్ను అడగకుది. సో మా ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ అని నువ్వే నేను చూసుకుంటా. అది చెప్పారు కర్త కర్మ క్రియ సోను నాకు సంబంధం లేదు. ఈ ఏడుకడ పోయినా కూడా ఇద్దరు పోయిన వేసుకోండి ముందే చెప్తారా. నేనే లేదు. సెకండ్ ఏంటి చెప్పు. సెకండ్ ఇది బాబు. ఫస్ట్ ఇది బాబు, సెకండ్ ఇది బాబు. సెకండ్ ఇది ఏంటి మరి చెప్పుది. నీకు తెలుసు, క్లూ కొంచెం. నీకు తెలిసిందరా మనం రోజు మాట్లాడుకునేది. సిరీసా మీ ఇద్దరిది? ఓహో దీంట్లో చెప్పేస్తుందా? సో గైస్ వీళ్ళిద్దరు కలిసి ఒక సిరీస్ చేస్తారు, దాంట్లో పెట్టుది నైని వంశీ సూపర్ యాక్టింగ్ అని, అన్నిట్లో పెట్టకుది బాగా చేస్తారు. ఆ సిరీస్ పైన లేచిపోతున్నా 90 వంశీ. కాదు సేవింగ్స్ మూడు సోకులో పిల్లమా? నీకు ఇది నిజంగా కరెక్ట్ ఐడియా. సోకులో పిల్లమే, అందుకే తీసుకున్నావు. పెద్ద బాయ్ ఉన్నాడు ఇక్కడ, పెద్ద బాయ్ కాడికి పోదాం ఫస్ట్. రండి సిగరెట్ తాగుతాడు చూపి వీళ్ళ మమ్మీ డాడీ చూడాలి వీడియో. మీరు ఎంత చెప్పినా ఎంటలేదు, ఇంట్లో మమ్మీ డాడీ చూడాలి. చూసి బయటిది వస్తుంది రా. ఏందిరా స్వీట్ తీసుకోవాలి, కొన్ని చెప్పే ఉన్నాయి. దేనికి మంచివి 2 ఉన్నాయి, 2 కొంచెం తీసుకుంటే చెప్తా. ఓకే స్వీట్ తినాను కానీ నీకోసం నో షుగర్ గైస్. సెలబ్రిటీ చెప్తారు కట్ షుగర్. చెప్పు అన్న 2 ఆప్షన్స్. ప్రెగ్నెంట్ కాదు 2 ఆప్షన్స్. ఏది కావాలి ఫస్ట్? వదిన బేబీ మొన్న వెళ్ళాం కదా మీరు శ్రీమంతం, మీ వదిన బాయ్ పుట్టాడు. వావ్ మీ వదిన కంగ్రాట్స్ రా. సెకండ్ది నైన్తార హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్ వెబ్ సిరీస్ లో. దేనికి హీరోయిన్? మా అంటే మేము ప్రొడ్యూస్ చేసే వెబ్ సిరీస్ లో నెక్స్ట్ దీని ఎట్లా తీసుకురా? డబ్బింగ్ ఎవరు చెప్తారు? మామూలు కూడా స్వీట్ రా కొంచెం. డబ్బింగ్ ఎవరు చెప్తారు? క్యాచ్ బేడా స్వీట్ నైస్. స్టార్టింగ్ వచ్చినప్పుడు చెప్పలేదు నేను హీరోయిన్ అవుతా అని చెప్పి. అవును అయినా ఎట్లా రా? ఎందుకు తీసుకురా? దీని ఎందుకు తీసుకురా? ఇంకా నా మాట ఏం వింటారా? టీవీలో ఎక్స్పెక్ట్ అయ్యేది ఇది ఇంకా ఇప్పుడే అయ్యదు. ఇంకా హీరోయిన్ అయిందంటే ఏంది తమ్ముళ్ళు అప్లోడ్ చేసినా లేదా డిస్క్రిప్షన్ పెట్టినా లేదంటే ఏం దృష్టి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మా అసిస్టెంట్ తో మాట్లాడంటే నేను ఏంటి పోదు. అరే ఇక్కడ మా వాళ్ళకి స్వీట్ తినిపించు. అయ్యో నార్మల్ ఐడియా లేదా? అసలు లేదు, అసలు ఇక్కడే లేదు. తీసుకో. ఎందుకు పోయి చెప్పిందిగా ఇప్పుడే మళ్ళీ కావాలని అడుగుతున్నావు. మళ్ళీ చెప్పాలి పోయి. ఇద్దరికి బాబు పుట్టిండు. నువ్వేమవుతావు బాబుకి? బాబాయ్. బాబాయ్ బాబాయ్ మంచి పోస్టే కొట్టినట్టయితే. నువ్వమ్మా నేను పిన్ని అవుతా. పిన్నియా? అది కాదు, ఇప్పుడు ఏదో అవుతున్నావు అంట కదా హీరోయిన్. కాదు అన్న కాదు, ఇక్కడ నైని మళ్ళా నీ పక్కన కూడా మళ్ళీ హీరోయిన్ లో కూడా నైని అంటే అమ్మాయి పెడతారా? మంచి అమ్మాయి సజెస్ట్ చేస్తా. ఐషు అని ఒక అమ్మాయి ఉంది. అయినా లేకపోతే కాదు, లేకపోతే నేను లేదు, నేను ఉండనా దాంట్లో. ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్. ఓకే మొత్తం తమిళ్లో నైనతారా, ఇక్కడ ఈ నైనతారా? అవును అదే. ఒకసారి ఇయ్యను, సోకుల పిల్ల. ఒకసారి ఇయ్యను. అరే ఇయ్యను, జస్ట్ నవ్వు అంటున్నా. సో అదే అన్న చెప్దామని వచ్చా మీకు. నైస్ వెరీ గుడ్ న్యూస్. అండ్ మంచిగా వీడియో చేసుకుని హీరోయిన్ అయిపోయి దాని తర్వాత క్యారవెన్ లో ఇప్పుడు వీడియోలో కూడా ప్రాబ్లం లేదు, అక్కడ షూట్ చేసుకోవచ్చు అనమాట. షూట్ లోనే వీడియోస్. నైస్ నైన్తారా ఫోన్ లేపుతా వాయిస్ మెయిల్ పెడతాను. ప్రొడ్యూసర్ అరే వాయిస్ మెయిల్ పెడతా అంట మనకి వాయిస్ మెయిల్ అంట. కానీ చూసిన ముందు హీరో, దాని తర్వాత పాలిటిక్స్, దాని తర్వాత సీఎం మాట్లాడేనా? ముందు చిన్నగా మెప్పించి తర్వాత పాలిటిక్స్ చిన్నగా. అంతేనా? అంతే. నువ్వేమంటది నోటి నుండి వచ్చింది నాకు కావాలి. ఓకే బొట్టేంది అట్లా పెట్టినావు? అంత పెద్ద ఉడుగుద్దిండు. దానా
ఎందుకన్నా అదా వద్దా ఏంద్రా స్వీట్ తీసుకో. నా మాట అస్సలు తినకు. ఒరిజినల్ స్వీట్. వాళ్ళు ఏం చెప్పినా నమ్మకం. అన్ని తినమని అట్లనే తింటాం ఇంకా. రే నువ్వు గుడ్ న్యూస్ చెప్పా నీకు అంతే. ఇంత మంచిగా తింటున్నా నేను. 2 గుడ్ న్యూస్లు చెప్తా. 2 తినన్నా? ఒకటి నచ్చుతుంది నీకు, ఒకటి నచ్చదు. నేను దానికి అప్పటి నుంచి తినబుద్ధి అవుతుంది. అన్నీ పోతారని నీకు అర్థమైతలే. ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో. పేషెన్స్ తగ్గుతుంది. ఇంకా వాళ్ళు వాంగు గీంగు అన్ని తింటారు. ఎవరు తినట్లే, నీకు తినబెడుతుంది సంతోషం. అన్నా బాంగు కలిపిరన్నా. 2 బాగలేదు బొంగులేదు ఆగరా. ఏ అన్న నేను కాదు మేము తింటలే మా పిచ్చ. సరే నేను తింటావు. తిననా మీకు అలవాటు ఉంది కాబట్టి తింటారు. ఇగో 2 ఏది కావాలి ఫస్ట్ ఏది చెప్పాలి. వదిన ప్రెగ్నెంట్ కదా, నిన్న అబ్బాయి పుట్టిండు. సూపర్ నైస్. అదే గుడ్ న్యూస్. ఈ రోజు ఓవర్ యాక్టింగ్ చెప్తావు. నాకు తెలియదు ఈ రోజు డేటా నిన్న డేటా. ఇంకోటి సెకండ్ది ఇది నీకు చాలా నీకు బ్రెయిన్ ఇప్పుడు దీని తర్వాత నువ్వు చాలా చేస్తావు. నేనేమన్నా కొడతా అంతే. కొట్టేది కూడా కాదు, మస్తు మస్తు పంచులు వస్తాయి ఇప్పుడు నీ నోట్లో నుండి. చెప్పాలా ఏంటిదో? నైనే హీరోయిన్ అయింది. అవునా? ఎందుకంటే వంశీ హీరో కాబట్టి. నైస్ నైస్ అక్క. అయ్యో ఏమో ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. నైస్ అక్క అన్నాడే. అదే మంచిదే కదా హీరోయిన్ అయితే. నైస్ సూపర్. కానీ విజయ్ దేవరకొండ కావాలంట పక్కన హీరో లాగా. నాకు ఇదే మెటీరియల్. ఇప్పుడు విజయ్ నటు వచ్చాడు. నీకు విజయన్నకి వంశీ ఎక్కువ కాదు, వంశీ ఉంటేనే ఇది హీరోయిన్. ఇప్పుడు అట్లా నద్దులేనా మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ హట్ అవుతారు. ఏం లేదులే. ఎందుకురా అవన్నీ? ఎందుకు మా మరిదికి చేస్తున్నావు? ఏయ్ మా యాని చూసాడు మా విజయన్న. ఏదో విజయ్ దేవరు అది అది ఆమె పేరు ఏం పేరు? రష్మిక మందన. సంతులు అవుతారు మీరు ఇద్దరు. సంతులు ఫస్ట్ లేడీస్ పాఠం నేర్చుకో. లేడీస్ పాటలు చూసిన ఫస్ట్ వాయిస్ డబ్బింగ్ ఎట్లా ఇప్పుడు? అది మానేసి లేడీస్ లాగా ప్యూర్ గా నేచురల్ గా ఉండు. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నాను తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? నిన్నట్లాగా నిన్న ఎట్లుంది అట్లా నిన్న పద్ధతిగా. కానీ ఈ సినిమాలో పద్ధతి ఉండదు, మొత్తం పాష్. రియలా? నిజంగా సామి హీరోయిన్ అయిందంటే డబ్బింగ్. సిరీస్ పేరు చెప్పు. సోకుల పిల్లం కాన్సెప్ట్ ఓకే. యాక్టింగ్ చేస్తుంది ఏమని నాలాగా పైసలు సేవ్ చేస్తాడు, ఏం సోకులు చేస్తాడు. నీలాగా వెబ్ సిరీసా? నేను 100 రూపాయలు సంపాదించిన అనుకో, 1000 రూపాయలు ఖర్చు పెడుతుంది. జోన్ బాగుంది కానీ క్యారీ చేయలేదు అని నా బాధ. సోకులు ఎందుకు చేయదు? సోకులు ఉన్నాయి కదా మా నాయనకి. ఆమె న్యాచురాలిటీ క్యారీ చేయలేదు కదా. న్యాచురల్ గానే సోకులు చేస్తుంది కదా అది. మరి యాక్టింగ్ అనేది కొంచెం యాక్టింగ్ ఎందుకు సోకులు చేసి అందరితో అనిపిస్తున్నావు చూడు. నేనేమనిపించినా నా గొంతు కూడా మనకు వంటే రాదే, మన న్యాచురల్ యాడ్ క్యారీ తిన్న రోజులు సో మర్చిపోయి గాయ్స్ ఈ అత్త ఇట్టే ఉంటది ఇల్లది. వంటలక్క కూడా ఉండదు, అన్ని వండింది అది. ఈ రోజు కిటికీలకి వెళ్ళి చూడు. ఉప్పల పాలు కూడా వండుతాను నాకు. అది మళ్ళీ దానికి వంట ఎట్లా అంటావు? ఉండేది మ్యాటర్ కదా. దాంట్లో ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, చక్కెర బదులు కారం వేసే వాళ్ళు ఉన్నారు, కారం బదులు చక్కెర వేసే వాళ్ళు ఉన్నారు. అట్టగా మనం చూసుకోవాలి. ఇదేదో చూసుకోవాలా. సర్లే నేను చూసుకుంటలే, పైసలు నేనేగా పెట్టేది. నెక్స్ట్ టైం నీకు కావాలని చేసి పెడతా ఉండు. మాకు వదిలే మొదలే. సో గైస్ మొత్తానికి అయితే ఇదే మెయిన్ గుడ్ న్యూస్లో ప్రెసెంట్ అయితే. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాం. అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రిన్స్ వంశీ సైనింగ్ ఆఫ్. ఆడి వరకు ఓకే కానీ నేను హీరోయిన్ అంటే ఒప్పుకోలేదు. సైనింగ్ ఆఫ్ చేయండి, ఆఫ్ కుట్ కట్టుకోండి. ఇది ఎప్పుడు చూసుకోలేకపోతే. Bye guys. హాయ్ శ్రీబాబా. హాయ్, హౌ ఆర్ యు? Hi guys. థ్యాంక్ యూ. పెళ్లి సెట్గా పెళ్లి సెట్ అయింది, ఫస్ట్ నైట్ సెట్ అయింది. మరి మేము చెప్పకుండా ముందు ఎట్లా? 2 న్యూస్లు ఉన్నాయి. ఒకటి నీకు ఆల్రెడీ తెలిసిపోయింది, ఇంకోటి కూడా ఆల్మోస్ట్ తెలుసు కానీ సగం తెలుసు. ఏంటది చెప్పు. చేయదు, ఫీల్ అవుతారు. ఏమవును నీకు కూడా ఇట్లా కాదు. ఫస్ట్ థింగ్ బాబు పుట్టిడు. ఓకే. సెకండ్ థింగ్ నైని హీరోయిన్ అయింది. దీనికో ఛాన్స్ ఇచ్చింది అసలు. మా హీరో ఇచ్చిండు.
ఎందుకు మంచి మంచి ముంబై హీరోయిన్తో చేసుకుంటున్నావు చేసుకోవాలి, నేను అడిగాను నీకు హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి చేసుకోవాలని చెప్పినాను. ఎందుకురా? నాకు కూడా చేయాలని ఎప్పుడు ఏం చేయాలని ఒక వెబ్ సిరీస్ హీరోయిన్ చేస్తే హీరోయిన్ గా ఇదే చేస్తుందిరా. నాకు అదే డౌట్. సరే, చెయ్యకు. దానికి ఫస్ట్ రోజు కూడా అదే అడుగుతున్నా, చేస్తావా యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ రాదు కదా ఫస్ట్. నాకు భయం వేస్తుంది కదా అని కూడా చెప్పిన. ఇంకోటి భయం వేస్తుంది, యాక్టింగ్ రాదు, మళ్ళీ ఇంకోటి డాన్స్ ఒకటి వస్తుంది, మిగతా ఏం చేయాలి అని అడుగుతుంది. డాన్స్ వెబ్ సిరీస్ లో ఏముంటాయి? యాక్టింగ్ ఉంటుంది. యాక్టింగ్ చేస్తాం. చెప్పు ఏం చేయాలి? ఏం చేయాలి? యాక్టింగ్ డబ్బింగ్ డబ్బింగ్. సరే సపోజ్ గా ఇప్పుడు వంశీ బాధలో ఉంటాడు, ఇప్పుడు ఓదార్చాలి, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఓదార్చాలంటే ఎవరు ఉండొద్దు, అట్లే తెలుసు. అయ్యో అట్లే తెలుసా? కెమెరామెన్ ఉండొద్దు, తర్వాత నువ్వు ఉండొద్దు. ఆడ సినిమాలు అందరూ ఉంటారు మరి 20-30 మంది ఉంటారు ముందు. ఇప్పుడు చెప్పిన ఆడవేరు, ఈడ ఓదార్చాలి అంటే యాక్టింగ్ చేసి చూపేవాడు అలా. యాక్టింగ్ చేసి చూపి, టచ్ చేయకుండా. టచ్ చేయిస్తాం. టచ్ చేయకుండా వేసి చూపి. ఓదార్చాలంటే టచ్ చేయాలి కదా. ఎందుకు టచ్ చేయాలి? ఇప్పుడు కట్ల వాటర్ వస్తాయి. ఏం తోవాల్సిన అవసరం లేదు. లేదు నాన్న అని చెప్తాం, ధైర్యం చేయాలి, పడుకో అని చెప్తాం. తర్వాత ఇంకా బాధపడుకో అని చెప్తాం. అంతే, అదే ఓదార్పా? అదే ఓదార్పు. నేను ఉన్నా కదా అని చెప్తా. నువ్వుంటే అదే పెద్ద బాధ కదా. వదిలేమని మరి. సరే కంగ్రాట్స్ చెప్పనా? ఓకే ఏడుస్తుంది మళ్ళీ అసలు పాస్. నువ్వు అందరికి చెప్పి మరి నన్ను తిట్టిపిస్తున్నావు చూడు, అది గ్రేట్. తిట్టిపిచ్చేదేంటి? రిషి ఏమన్నాడు? 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 తడికి ఓడించి సేవ్ నిజమే కదా. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ రిషి ఫోన్ చేసి డిస్క్రిప్షన్ అది ఇది అని చెప్పేసి ఫోన్ చేసిన అనుకో, అమ్మో ఇప్పుడే దిగుతలేవు, అప్పుడైతే ఏ బాబు పెట్టు అటో ఏవో అసిస్టెంట్ చెప్తావు మళ్ళీ అంటాడు. నా అసిస్టెంట్ కి చెప్పు అని అంటే నేను ఎటు పోవాలి అది ఇది అని చెప్పి. వంశీ కష్టం వ్యవసాయాడు, ఈ కష్టం శివాడు, సరిపోయింది. ఇంకా ఏం లేదు, నాకు ఎవరు వద్దు, నాకు వంశీజాలు నేను కట్టుకుంటాను. వద్దు. ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఇక్కడ, నేను ఇక్కడ. హీరోయిన్స్ కదా, మాకు ఎలాంటి ఛాన్సులు లేవు, కొంచెం మాకు కూడా ప్లీజ్. నువ్వు కూడా కష్టం అన్న విలన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ వద్దు. నేను కూడా చేస్తుండే చేయను, ఆపేసిన. ఎందుకు? తిడుతున్నారు ఎవరు తిడతారు? మరి అన్నట్టు చెప్తాడు యాక్టివ్ రియాలిటీలో వస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్ తిడుతుందా? నా గర్ల్ ఫ్రెండ్స్ అందరు ఫీల్ అవుతారు, చాలా మంది ఉన్నారు. అవునా? మరి అట్లా ఇప్పుడే వేస్తే ఎట్లుంటది? ఇప్పుడు ఏమంటావు? నాకు గుడ్ ఇచ్చానా కదా? గుడ్ డేస్, కంగ్రాచులేషన్స్ బాబాయ్. నువ్వు కంగ్రాచులేషన్స్. సెకండ్ చెప్తలేవు, ఫస్ట్ ఓకే, సెకండ్ ఏంది ఓకేనా? దీని కూడా సాధించింది వంశీగాడు. వద్దురా రే, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. ఎందుకు రే ఇక్కడ ఈ అమ్మాయి అక్కడ అమ్మాయి మరి ఏమన్నా కూడా అడ్రస్ గాయ్స్ అన్న లేట్ వచ్చింది, అందుకే ఇట్లా తీసినాం. Do subscribe to Prince Vamshi. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫీల్ అవుతుంది. వంశీగాడు ముచ్చట్లు, ప్రిన్స్ వంశీగాడు ఎంత క్లోజ్ ఉంటే అమ్మాయి ఫీల్ అవుతుంది. ఏం కాదు. మేము ఫోటో కూడా తీపి ఇంకా ఎక్కువ సుషమా కావాలని తిప్పేసింది. గైస్ ఎప్పుడైనా తెలుసుకోండి, ఫేక్ ప్రేమలు. తిప్పేసి పెట్టి నేను ఎంత ప్రేమతో గిఫ్ట్ ఇచ్చినాను వీళ్ళకి, వీళ్ళు తిప్పేసినాను. నేను తిప్పేసిన అంటే వేరే అమ్మాయి కోసం 4 years ఉన్న మా అమ్మని ఆయన మరదల్ని ఫ్యామిలీ వాళ్ళకి వచ్చే వాళ్ళని బాగా తలుచుకోలేదు. సో దట్స్ ద రీజన్. జస్ట్ ఆ ఫోటో నేను బాధపడతా ఇప్పుడు. పడు చూసిరా ఫేక్ జోక్ చేసిన, కావాలంటే అడిగిన. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మంచిగా చేసుకో, సుఖంగా ఉండు, సుఖంగా ఉండు, మంచిగా యాక్టింగ్ చేయి. యాక్టింగ్ కదా చేసేది.